నమస్తే, వెల్కమ్ టు లియో. బాలకృష్ణ గారి జాతకం ఎలా ఉంది? గతంలో మనం సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారితో మనం చర్చించాం. ఇటీవలే గజకేసరి యోగం ఉన్నట్టు, అయితే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి యోగాలు రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే దాదాపు ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి ఒక రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యేగా సినిమాల్లో కూడా దాదాపు రెండో హ్యాట్రిక్కి వెళ్ళబోతున్నారు బాలకృష్ణ గారు. అయితే ఆయన జాతకంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారికి సంబంధించి మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాం. గజకేసరి యోగం ఉందని చెప్పేసి, దాని తర్వాత ఎన్నో రకాల ఆయన దగ్గర చాలా రకాలైనటువంటి ఒక లక్షణాలు ఉన్నాయి. ఆయనకు రాబోతున్నటువంటి ఒక దశల్లో అంతర్దశలలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయని చెప్పేసి. సో ఇప్పటికే మన రాజకీయాల్లో చూసుకుంటే ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు ఎమ్మెల్యేగా హిందూపురంలో. అదేవిధంగా చూసుకుంటే డబుల్ హ్యాట్రిక్ దిశగా సినిమాల్లోకి కనిపించబోతుంది. సో సినీ పరంగా లేదా రాజకీయ పరంగా భవిష్యత్తులో బాలకృష్ణ గారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? గత 3 సంవత్సరాలుగా మనం జాతకం చెప్తున్నాండి బాలకృష్ణ గారిది. ఫస్ట్ అఖండ టైంలో చెప్పాం. ఆయన జాతకంలో అఖండ రిలీజ్ టైంలో మనం ఒక జాతకం చెప్పాం. అఖండ సామ్రాజ్య యోగం అని జాతకంలో ఉంది అని చెప్పాం. ఆ తర్వాత మనం 2024 బాలయ్య నామ సంవత్సరం అంటూ సంవత్సరం ముందుగానే మనం ఆయన ప్రిడిక్షన్ చెప్పాం, రాబోయే సినిమాలు ఎలా ఉంటాయి అనే దాని మీద. ఇప్పుడు మరి మూడోసారి అప్పుడే చాలా వరకు ఆయన జాతకంలో ఉన్న యోగాల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు 2025 ఎట్టా కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఆ సంవత్సరంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఆయన జూన్ 10, 1960లో పుట్టారండి చెన్నైలో. మనకి టైం ప్రకారం చూసుకుంటే 6:31 ఉదయం, మనకు నెట్లో దొరికిన సమాచారం ప్రకారం 6:31. ఆయన మిథున లగ్నంలో ఉండి, లగ్నంలో బుధుడు ఉన్నాడు ఆయన జాతకంలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానంలో గురువు చంద్రుడు కలిసి గజకేసరి యోగాన్ని ఇస్తున్నారు. అలాగే గురువుతో శని ఉండటం ధర్మకర్మాది యోగం అంటారు. గురువుకి స్వస్థానం కావటం అని ఇవి అంశాలన్నీ మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. అంటే లగ్నంలో బుధుడు ఉండటం భద్రయోగం అని చెప్పేసి చెప్పాము. అలాగే సప్తమ స్థానం వివాహానంతరం అని కలిసి వచ్చింది, గజకేసరి యోగం ఉంది జాతకంలో అని చెప్పుకొచ్చాం. ఇప్పుడు ఏంటంటే 2025లో గ్రహాల గోచార పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటే గురువు గోచార గురువు జాతక శుక్రుడి మీద ఉన్నాయండి. శుక్రుడు ఫైనాన్స్ కారకుడు అంటాం. సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా డబ్బులు వస్తే రావనేది శుక్రుడిని బట్టి నిర్ణయిస్తూ ఉంటాం. అలాగే కర్మకారకుడు శనిని కూడా చూస్తాం. బాలకృష్ణ గారి జాతకంలో ప్రత్యేకత ఏంటంటే శని వక్రించి ధనుసు రాశిలో వృశ్చిక రాశిలో కనెక్ట్ అవుతున్నాడు. కొద్దిగా మన భృగునాడిలో వెనక రాశి మీద వేసుకుంటాం కాబట్టి అలా చూసుకున్నప్పుడు గోచారంలో వృషభంలో ఉన్న గురువు సప్తమ దృష్టి వృశ్చికంలో ఉన్న శనిని చూస్తాం ఒకటి. అలాగే వృషభంలోనే ఉన్న జాతక శుక్రుడి మీదకి గురువు రావడం ఒకటి. అలాగే అక్కడ రవి కూడా ఉండటం ఒకటి. ఇవి ఆయనకి అద్భుతమైన మంచి యోగాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. అలాగే ఆయనకి ఏళ్ళు నడిచిన కూడా వెళ్ళిపోయింది, దాదాపు సంవత్సరం క్రితమే ఏళ్ళు వెళ్ళిపోయింది. చిన్న ఆటంకాలు ఏంటంటే కుంభంలో ఉన్న కేతువు మీదకి, ఆ జాతకంలో కుంభంలో కేతు ఉన్నాడు, అక్కడ కుంభంలో ఉన్న కేతువు మీదకి శని వచ్చాడు, గోచార శని వచ్చాడు. అది చిన్న చిన్న ఆటంకాలు తప్పితే ఓవరాల్గా చూసుకుంటే బాలకృష్ణ గారి జాతకం 2025లో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే దశలు కూడా చూడాలి కాబట్టి దశల ప్రకారం చూసుకుంటే 2026 వరకు కూడా 18 సంవత్సరాల నుంచి, అంటే 2008 నుంచి 2026 కూడా రాహు మహాదశ నడుస్తుంది. 2026 నవంబర్ వరకు కూడా. అంటే రాహువు సినిమా రంగం, సినిమా అంటే మాయ కాబట్టి, రాహు అంటేనే మాయ కాబట్టి ఈ రంగం వాళ్ళకి ఎలివేట్ చేస్తాడు రాహు ఉండే ప్లేసు స్థితిగతులను బట్టి కూడా. అలా చూసుకున్నప్పుడు రాహు మహాదశ చాలా యోగించే దశ అని చెప్పడానికి. 2026లో రాహు మహాదశ వెళ్ళిపోయిన తర్వాత గురు మహాదశ వస్తుంది. గురు మహాదశ అంటే ఏంటంటే గజకేసరి యోగం ఉందని చెప్పాం మనం. అంటే 2026 నుంచి 2042 వరకు దాదాపు 16 సంవత్సరాల పాటు గురువు స్వస్థానంలో మంచి ప్లేస్లో ఉండటం, చంద్రుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఇవ్వడం వల్ల ఇప్పటిదాకా ఉన్న బాలకృష్ణ గారి జాతకం ఒక ఎత్తు, ఈ 2026 నుంచి ఉండే జాతకం ఒక ఎత్తుగా మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అద్భుతమైన జాతకం అని చెప్పాల్సి వస్తుంది. అదండి. అయితే గతంలో మనం చూసుకుంటే 2024 బాలకృష్ణ గారి యొక్క సంవత్సరం కింద మనం చెప్పుకున్నాం. అయితే ఈ రకంగా మీరు చెప్పినటువంటి ఒక గోచర స్థితిగతులు కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసుకుంటే మనకి 2025 కావచ్చు, 26 కావచ్చు, రెండు కూడా వచ్చే 2 సంవత్సరాలు కూడా దాదాపు మనకి బాలకృష్ణ గారి ఒక సంవత్సరం కింద చెప్పుకోవాలా. ఎందుకంటే మోక్షజ్ఞ ఎంట్రీ కావచ్చు, రాబోతున్నటువంటి అఖండ తాండవం కావచ్చు,
లేదా మిగతా ఏదైతే ఇప్పుడు భారీ ఏదైతే కూటమి ప్రభుత్వం చూసుకుంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీకి సంబంధించి దాదాపు 2029 దాకా ఈ గవర్నమెంట్ రావడం కావచ్చు, ఈ ఉండడం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ నిజంగా ఎదురులేని మనిషిలా చెప్పుకోవచ్చు అంటారా? 100% కూడా. ఎందుకంటే ఇక్కడ పుత్రకారకుడు పుత్రస్థానం శుక్రుడు అవుతున్నాడండి బాలకృష్ణ గారి జాతకంలో. పంచమ స్థానం తులారాశికి అధిపతి శుక్రుడు మా సొంత స్థానంలో ఉన్నాడు. అక్కడ రవితో ఉండటం కానీ, రవి అంటే పితృకారకుడు కానీ చూస్తాం కాబట్టి అలా చూసుకున్నప్పుడు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ అనేది కూడా మంచి టైం అనేది జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక మనం గతంలో ఏం చెప్పామంటే బాలకృష్ణ గారి జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉందని చెప్పాం. దీనికి ప్రధానంగా 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయండి. అఖండ సామ్రాజ్య యోగం అనేది చాలా రేరుగా వచ్చే యోగం, అద్భుతమైన యోగం, కొంతమందికి మాత్రమే ఆ యోగం ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉంది, అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉంది, ట్రంప్ గారి జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉంది. ఇలా మనకు కొన్ని జాతకాలు చూసుకున్నప్పుడు అఖండ సామ్రాజ్య యోగం ఉంటుంది. అంటే సామ్రాజ్య యోగం అంటే రాజు అవుతాడని కాదు, వాళ్ళు ఉండే ఫీల్డ్లో అద్భుతంగా రాణిస్తారు, నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కాబట్టి బాలకృష్ణ గారి జాతకంలో ఆ యోగం ఉంది. ఇక కొంతమంది ఏమంటారంటే బాలకృష్ణ గారికి మిథున లగ్నం కదా, మిథున లగ్నం ఆ యోగం ఉండదు కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనికి 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్థిర రాశులు, అంటే వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మాత్రమే ఈ అఖండ సామ్రాజ్యం వర్తిస్తుంది అనేవాళ్ళు ఒక వర్గం ఉన్నారు. దానికి ఏంటంటే దానికి ఆధారాలు లేవు. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే జ్యోతిషార్ణవ నవనీతం అనే గ్రంథం పేర్కొన్న ప్రకారం ఏంటంటే అంటే 159 రాసుల్ని మనం కోణాలు అంటాం, 1, 4, 7, 10 భావాలని కేంద్రాలు అంటాం. అంటే కేంద్రాల్లో ఒక స్థానాన్ని, కోణాల్లో ఒక స్థానాన్ని, అంటే కోణాల్లోనేమో 5వ స్థానము, కేంద్రాల్లో 10వ స్థానాన్ని తీసుకుని ఆ స్థానాల్లో గురుస్థానాలు ఉన్నట్టయితే, అంటే అట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అట్లా చూసుకుంటే 4 రాసులు అంటే అవి లగ్నాలుగా ఉంటే మిథున లగ్నం కానీ, అలాగే వృశ్చిక లగ్నం కానీ, అలాగే సింహ లగ్నం కానీ, మీన లగ్నం కానీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనేది ఒక సిద్ధాంతం. ఇక్కడ బాలకృష్ణ గారి మిథున లగ్నం అని అనుకున్నాం కాబట్టి మరి మిథున లగ్నానికి చూసుకుంటే ఇక్కడ 10వ స్థానంలో, అంటే లగ్నానికి 10వ స్థానం గురుస్థానం, అంటే మీనరాశి మిథున లగ్నానికి, కాబట్టి వీళ్ళకి వర్తిస్తుంది. మిథున లగ్నం వాళ్ళకి ఈ స్థానం వర్తిస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే అఖండ సామ్రాజ్య యోగంలో 3 ప్రధానమైన రూల్స్ ఉంటాయండి. అంటే గురుస్థానాలు, అంటే ధనుసు రాశి గురువు స్వస్థానాలు అన్నమాట. ధనుసు రాశి, మీనరాశి 5వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉండటం, ఆ స్థానాలు ఉండటం, ఆ ప్రకారం ఈ 4 లగ్నాలకు మాత్రం వర్తిస్తుంది. ఒకటైతే గురువు కేంద్రంలో ఉండాలి, అంటే కేంద్రం అంటే 1, 4, 7, 10. మరి బాలకృష్ణ గారికి మిథున లగ్నం తీసుకుంటే 7వ స్థానంలో కేంద్రంలో స్వస్థానంలో గురువు ఉన్నాడు. అది మంచి యోగం కదా. అంటే కేంద్రంలో ఉండాలి, 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ గురువు ఉండాలి. గురు స్థానాలు ఉండటం వేరు, గురువు ఉండటం వేరు. బాలకృష్ణ గారికి గురువు కేంద్రంలో ఉన్నాడు, అంటే ఆ రూల్ కూడా వర్తించింది. ఇక 3వ పాయింట్ ఏంటంటే ధనాధిపతి, అంటే 2వ స్థానాధిపతి, అలాగే భాగ్యస్థానం 9వ స్థానాధిపతి, అలాగే 11వ స్థానం లాభాధిపతి. ఈ 3 అధిపతులు కూడా వాళ్ళ స్వస్థానాల్లో కానీ, ఉచ్చ స్థానాల్లో కానీ, లేదా యోగకారక స్థితిలో కానీ ఉండాలనేది. ఈ 3 అంటే ధనాస్థానము మంచిగా ఉండి, అలాగే భాగ్యస్థానము మంచిగా ఉండి, అలాగే లాభస్థానం మంచిగా ఉంటే అద్భుతమైన అఖండ సామ్రాజ్యం అని చెప్పాలి. ఇక్కడ బాలకృష్ణ గారికి ఏంటంటే ధనాధిపతి చంద్రుడు గజకేసరి యోగంలో ఉన్నాడు గురువుతో కలిసి, అంటే ధనస్థానం చాలా బలంగా ఉంది. అలా చూసుకున్నప్పుడు, అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు అఖండ సామ్రాజ్య యోగం మనకు జ్యోతిషార్ణవ నవనీతం అనే గ్రంథం పేర్కొన్న ప్రకారం చూసుకుంటే బాలకృష్ణ గారి జాతకానికి అది వర్తిస్తుంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ యోగం ఉంటుంది. అదండి. అయితే జాతక రీత్యా మనం చూసుకుంటే చాలా రకాల జాతకాలు చెప్తూ ఉండే వాళ్ళు వస్తారు. అయితే మీరు చెప్పేది మాత్రం బృహనాడి పద్ధతి అని చెప్పేసి అంటున్నారు. సో బృహనాడి పద్ధతిలో మనం చూసుకుంటే గతంలో, అంటే బాలకృష్ణ గారి భవిష్యత్తు ఏందని మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు కాబట్టి గతంలో జరిగినట్టు అన్ని సంఘటనలు కూడా మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నాయి. మనం 3 సంవత్సరాల క్రితం వీడియో చేసాం, అఖండ సినిమా టైంలో వీడియో చేసాం, 100% అది నిజమైంది. ఆ తర్వాత రాబోయే సినిమాల గురించి మనం ముందే 1 సంవత్సరాల క్రితం వీడియోలో ఉన్నాయి లియోలో, అది నిజమైంది. ఈ ప్రకారం చూసుకున్నా కానీ ఖచ్చితంగా అవి నిజాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది అందువల్ల ఎప్పుడైనా సరే నేను భృగునాడి చూస్తాను, పరాశర పద్ధతి. ఇప్పుడు దశలు అంతర్దశలు చెప్పారు కదా మీకు, గజకేసరి యోగం ఉందనేది, ఆ గురు మార్గదశ అనేది 2020లో స్టార్ట్ అవుతుంది, 16 సంవత్సరాలు ఉంటుందని చెప్పాను. అది పరాశర పద్ధతిలో దశలు అంతర్దశలు పరాశర పద్ధతి ప్రకారం చెప్పిన విధానం. పరాశర పద్ధతిని కలిపాను,
ఇక్కడ ఇవి కలిపాను. పైగా ఏళ్ళు నడిచిన వెళ్ళిపోయిందండి, సంవత్సరం క్రితమే వెళ్ళిపోయింది. ఆయన ధనుసు రాశి కాబట్టి, మూలా నక్షత్రం కాబట్టి, మూలా నక్షత్రం ఒకటో పాదం కాబట్టి అది వెళ్ళిపోయింది. అదండి. అయితే ఇంకెంతకాలం అంటే ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు బాలకృష్ణ గారి జాతకం అద్భుతంగా ఉండబోతుంది లేదా అఖండ తాండవం చేయబోతుంది అని చెప్పేసి అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు? 2026లో నేను మీకు చెప్పాను కదా, గురు మహర్దశ స్టార్ట్ అవబోతుందని చెప్పాను కదా, అది 2042 వరకు ఉంటుందండి. ఆ తర్వాత శని మహర్దశ వస్తుంది. 2042 నుంచి 2061 వరకు కూడా ఆ శని మహర్దశ వస్తుంది. అది ఒక్కటి తప్పితే మిగతావన్నీ అద్భుతంగా ఉన్నాయి. అది శని కూడా ధర్మకర్మాది యోగాన్ని ఇచ్చారు. అంటే బాలకృష్ణ గారు ఎదుటి వాళ్ళకి కూడా మేలు చేసే తత్వం ఉంది. శని కర్మకారకుడు శని, ధర్మకారకుడు గురువు కలిసి ఉంటే ధర్మకర్మాది యోగం అంటాం. ఆయన చేసే క్యాన్సర్ కార్యక్రమం, ఆసుపత్రి వసతారకం, హాస్పిటల్ బాధ్యతలు చూడటం కానీ ఇవన్నీ ధర్మకర్మాది యోగం కిందకే వస్తుంది. అదండి. రానున్నటువంటి యొక్క రోజుల్లో బాలకృష్ణ గారు అంటే 2025 కావచ్చు, 26 కావచ్చు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? రాహు మహాదశ అద్భుతంగా ఉందండి. రాహు మహాదశ చివరి దశలో ఉంది. సినిమా రంగానికి, కళారంగానికి చాలా హెల్ప్ అయ్యే దశ. ఇప్పుడు ఆయన ఆ ప్రకారమే సినిమాల పరంగా ఆయన హ్యాట్రిక్ కొట్టే డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా అలాగే వెళ్తున్నారు. మనకి ఇక్కడే కనిపిస్తుంది ఆయన ప్రభావం ఏంటంది. ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, ఒకవేళ రాజకీయ రంగంలో ఉన్నా నెంబర్ 1 స్థానంగా ఉంటారు. ఆయన ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది అది. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాలకృష్ణ జాతకం ఏదైతే ఉందో నిజంగా గజకేసరి యోగం కావచ్చు లేదా అఖండ సామ్రాజ్య యోగం కావచ్చు, ఇవన్నీ కూడా రాబోతున్నాయని అయితే తెలుస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది. నమస్తే. నమస్తే అండి.